హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ దేవేందర్ని. మీరు చూస్తున్నది దేవానా స్టూడియో. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక మంచి మూవీ, సూపర్ హిట్ మూవీ మీ ముందుకు తీసుకొచ్చాను. మూవీ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మనం వీడియోలోకి వెళ్ళిపోవాల్సిందే. సో ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఒక మూవీ గురించి మాట్లాడుకుందాం. సో మూవీ పేరు వచ్చేసి ఆఫీసర్ ఆన్ డ్యూటీ. సో ఈ మూవీ వచ్చేసి ఒక మలయాళం మూవీ ఇది. సో తెలుగులో అవైలబుల్ ఉంది. సో ఈ మూవీలో హీరో ఎవరంటే కుంచప్ప బోబన్ అండ్ హీరోయిన్ వచ్చేసి ప్రియమణి. సో వీళ్ళిద్దరు హీరో హీరోయిన్ గా నటించారు. సో ఈ మూవీకి డైరెక్టర్ ఎవరంటే జీతు అష్రాఫ్. సో ఇది ఒక మలయాళం మూవీ, తెలుగులో అవైలబుల్ ఉంది. సో ఈ మూవీ మలయాళంలో ఫిబ్రవరి 20న గ్రాండ్ గా రిలీజ్ అయింది. గ్రాండ్ గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా మలయాళంలో. సో ఈ సినిమాను 12 కోట్లతో నిర్మించారు. సో టోటల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 50 కోట్లకు పైగా వసూలు రాబట్టింది ఈ సినిమా. సో అక్కడ సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు మన తెలుగులో అవైలబుల్ ఉంది. సో మార్చి 14 నుంచి తెలుగులో అవైలబుల్ ఉంది. సో ఈ సినిమా మాత్రం ఒక్క ముక్కలో చెప్పాలంటే సూపర్ సూపర్ సూపర్. ఈ సినిమా ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. సో ఒక కేసును ఇన్వెస్టిగేషన్ చేసే విధానం మాత్రం చాలా బాగుంది. సో ఈ సినిమాను మాత్రం డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా తీశారప్ప. ఒక ముక్కలో చెప్పాలంటే చాలా అద్భుతంగా తీశారు మూవీ. మూవీ చూసినంతసేపు మన మైండ్ పక్కకు పోదన్నట్టు, మొత్తం సినిమా మీదే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక్క సీన్ మిస్ అయినామంటే సినిమా అర్థం కాదు, మళ్ళీ దాన్ని రివైండ్ చేసి మళ్ళీ చూసుకోవాల్సి వస్తుంది. సో ఈ సినిమాను థియేటర్లో చూస్తే మాత్రం గూస్ బంప్స్ వస్తాయి, ఆ విధంగా ఉంది సినిమా. సో మనకు తెలుగులో చూడడానికి అవైలబుల్ గా లేదు, ఓటీటీలో మాత్రమే అవైలబుల్ ఉంది. సో ఈ సినిమాను పెద్ద టీవీలో చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. సో సినిమాను ఫ్యామిలీ పరంగా అందరూ చూడొచ్చు. సో ఇందులో ఎలాంటి అసభ్యకరమైన సన్నివేశాలు కానీ మాటలు కానీ ఏం లేవు. ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసే విధంగా ఈ సినిమా ఉంది. సో ఈ మూవీలో చాలా ట్విస్టులు ఉన్నాయి. ఆ ట్విస్టులు ఎలా ఉంటాయంటే మనం ఊహించిన విధంగా ఉంటాయి. ట్విస్టులు మాత్రం చాలా ఉన్నాయి. సో ఈ సినిమా కథ విషయానికి వస్తే హీరో పేరు హరిశంకర్ ఉంటుంది. ఈ హీరోకి భార్యగా ప్రియమణి గారు నటించారు. సో హరిశంకర్ అనే వ్యక్తి పోలీస్ ఆఫీసర్ గా నటిస్తాడు. అతనికి 2 కూతుర్లు ఉంటారు. ఒక బంగారు గొలుసు తాకట్టు పెడతారు. ఆ తాకట్టు పెట్టుకున్న వ్యక్తి అది నకిలీ గొలుసు అని కేసు పెడతాడు. సో అప్పటి నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. సో చిన్న స్టోరీ కదా, తొందరగా అయిపోతుంది అనుకునే లోపు ఇంకో ట్విస్ట్ వస్తుంది. సో ఆ ట్విస్టే కదా అయిపోతుంది అనుకునే లోపు ఇంకో ట్విస్ట్ వస్తుంది. ట్విస్టుల మీద ట్విస్టులు వస్తూనే ఉంటాయి. సో ఒక కండక్టర్ ఆ బంగారు గొలుసును తాకట్టు పెడతాడు. సో ఆ జ్యువెలరీ షాప్ వాళ్ళు అతని పైన కేసు పెడతారు, ఇది నకిలీ గొలుసు అని. సో మన ఆఫీసర్ హరిశంకర్ గారు సో ఈ కేసును సాల్వ్ చేస్తారు. ఎలా అంటే నిజంగా ఎక్కడ కొన్నావని ఆరా తీస్తాడు. సో ఆ షాప్ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు నిజంగానే మేము బంగారు గొలుసు ఇచ్చాము, మా దగ్గరనే కొన్నాడని చెప్తాడు. సో ఆ కండక్టర్ మా కూతురి కోసం నేనే ఆ గొలుసును కొన్నాను అని చెప్తాడు. మన పోలీస్ ఆఫీసర్ కి డౌట్ వచ్చి వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. సో ఈ గొలుసు నకిలీ గొలుసు, అసలు ఏమైంది అని అడిగితే, సో ఆ గొలుసును నేను పొడగొట్టుకున్నాను సార్, మా డాడీకి తెలిస్తే నన్ను కొడతాడని భయంతో నకిలీ చేయించాను అని చెప్తాడు. సో ఆఫీసర్ కు నమ్మబుద్ధి కాక గట్టిగా అడిగితే ఆమె నిజం చెప్తుంది. సో నేను ఒక అతన్ని ప్రేమించాను, అతనికి ఇచ్చానని నిజం చెప్తుంది. సో అతడు ఎక్కడ తాకట్టు పెట్టాడని ఆరా తీసి ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. సో అతడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో సో అక్కడ తాకట్టు పెట్టిన గొలుసు 1 కాదు 3 అని తేలుతాయి. సో ఆ 3 గొలుసులు ఎవరు అని ఆరా తీస్తే ట్విస్టుల మీద ట్విస్టులు వెళ్తుంటాయి అన్నట్టు. అలాంటి ఒక చిన్న బంగారు గొలుసు కేసులో ఎన్ని ట్విస్టులు వస్తాయంటే అసలు పెద్ద క్రైమ్ స్టోరీ వస్తుంది మొత్తము. సో ఆ కేసును మన పోలీస్ ఆఫీసర్ ఏ విధంగా సాల్వ్ చేశాడు అనేది సినిమా అన్నట్టు. సో ఆ ఇన్వెస్టిగేషన్ లో కొన్ని హత్యలు బయటకు వస్తాయి. సో మరి ఆ హత్యల వెనుక ఎవరున్నారు అనేది మన పోలీస్ ఆఫీసర్ తెలుసుకునే విధానం అయితే చాలా బాగుంటుంది. సో ఈ సినిమాలో ప్రియమణి గారు కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. సో సినిమాలో అందరూ పర్ఫెక్ట్ యాక్టింగ్ చేశారు, వాళ్ళు జీవించారని చెప్పుకోవచ్చు. సో అలాగే ఈ సినిమాలో డ్రగ్స్ కు బానిసై కొంతమంది క్రూర హత్యలు చేస్తుంటారు, వాళ్ళు కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. సో ఈ సినిమాలో టోటల్ ఏంటంటే డ్రగ్స్ కు బానిసై
ఎన్ని కుటుంబాలు ఎలా నాశనం అయ్యాయో చాలా చక్కగా చూపించారు. డ్రగ్స్ జీవితంలో ఎంత నష్టం తెస్తుంది అనేది డైరెక్టర్ గారు చాలా చక్కగా చూపించారు ఈ సినిమాలో. సో ఈ సినిమాను ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. ఫ్యామిలీతో తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. ఈ జనరేషన్ లో పిల్లలు ఎలా చెడిపోతున్నారు అనేది చాలా స్పష్టంగా చూపించారు. సో తప్పకుండా ఫ్యామిలీతోటే చూడండి. సో ఈ సినిమాలో ఎక్కడ ఇంత బోర్ కూడా రాదు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సినిమా అయిపోయేంత వరకు మనల్ని స్క్రీన్ ముందరనే ఉంచేటట్టు చేస్తుంది. సో సినిమాలో క్లైమాక్స్ మాత్రం అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. క్లైమాక్స్ చూస్తే మాత్రం మనకు ఇట్లా కసి పెరుగుతుంది అన్నట్టు. సో అంత బాగుంటది, తప్పకుండా చూడండి. ఈ సినిమా వచ్చేసి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది, తప్పకుండా వెళ్ళి చూడండి. సో ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.